Hello children, welcome to Eduscope. So today our lesson is chemical reactions and equations. So ఈరోజు మనం కెమికల్ రియాక్షన్స్ ఇంకా ఈక్వేషన్స్ లెసన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? దీన్ని తెలుసుకోవడానికి మనకి ఇంతకుముందు క్లాసెస్లో లోవర్ క్లాసెస్లో మనం కెమికల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ గురించి తెలుసుకున్నాం. సో లెట్ us గెట్ బ్యాక్ ఇన్ టు దాట్. సో ఫిజికల్ చేంజ్ అంటే ఐస్ మెల్ట్ అయింది. సో అది ఐస్ అనేది వాటరే, మెల్ట్ అయిన తర్వాత కూడా వాటరే. కెమికల్ నేచర్లో ఎలాంటి చేంజ్ ఉండదు. దాని ఫిజికల్ స్టేట్ మారిందంతే. ఐస్ సాలిడ్గా ఉండేది, వాటర్ లిక్విడ్ కింద మారింది. సో ఈ రెండిట్లో చూస్తే మనకి ఇనీషియల్గా ఐస్ కింద ఉంది, తర్వాత వాటర్ కింద మారింది. రెండిట్లో కూడా దాని కెమికల్ ప్రాపర్టీ ఏం చేంజ్ అవ్వలేదు, కాబట్టి దాన్ని మనం ఫిజికల్ చేంజ్ అంటాం, అలాంటి చేంజ్ని. అయితే ఏదైనా ఒక కాంపౌండ్ వేరే కొత్త కాంపౌండ్ కింద మారిపోతే, దాని కెమికల్ ప్రాపర్టీస్ మారిపోతే అలాంటి చేంజ్ని మనం కెమికల్ చేంజ్ అంటాం. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కెమికల్ చేంజెస్కి. మిల్క్ ఈజ్ లెఫ్ట్ అట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్. సమ్మర్లో పాలు బయట వదిలేశారు అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా పాలు విరిగిపోతాయి. సో వాటి పాల యొక్క కెమికల్ కాంపోజిషన్ మారిపోతుంది. అలాగే మనం మిల్క్లో కొంచెం తోడు చుక్క అంటే కొంచెం పెరుగు, లిటిల్ శాంపిల్ ఆఫ్ పెరుగు వేసి మనం ఆ మిల్క్ని అలా ఉంచితే అది కర్డ్ కింద మారుతుంది. సో మిల్క్, కర్డ్ రెండు డిఫరెంట్. సో మిల్క్ అనే కాంపౌండ్ పెరుగు అనే ప్రోడక్ట్ కింద మారింది. సో ఈ చేంజ్లో దాని కెమికల్ ప్రాపర్టీస్ మారిపోయినాయి. అలాగే ఐరన్ రస్టింగ్. ఏదైనా ఒక ఐరన్ ఐటెం మనం గాలికి అలా వదిలేసాం అనుకోండి, తడి గాలి, తేమ గాలి, మాయిస్ట్ ఎయిర్ తగిలితే ఇట్ గెట్స్ రస్ట్ పడుతుంది. సో ఇది కూడా దాని కెమికల్ నేచర్ అనేది మారిపోతుంది. సో దిస్ ఈజ్ ద కెమికల్ చేంజ్. అలాగే గ్రేప్స్ ఆర్ ఫెర్మెంటెడ్. గ్రేప్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేస్తే అవి పులిసిపోతాయి. సో అంటే ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో వాటి కెమికల్ నేచర్ అనేది మారిపోతుంది. గ్రేప్స్లో ఉండే షుగర్స్ ఆల్కహాల్స్ కింద మారిపోతున్నాయి. సో కెమికల్ ప్రాపర్టీస్ అనేవి మారిపోతున్నాయి. ఇనీషియల్గా ఉన్నటువంటి సబ్స్టెన్స్కి, ఫైనల్గా ఉన్న సబ్స్టెన్స్కి కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. రైట్. సో ఆల్ దీస్ ఆర్ కెమికల్ చేంజెస్. అలాగే మనం ఫుడ్ తీసుకోవడం, డైజెషన్, మన రెస్పిరేషను, ఇవన్నీ కూడా కెమికల్ చేంజెస్. సో ఈ కెమికల్ చేంజ్ అనేది జరుగుతుంది అంటే ఎందువల్ల జరుగుతుంది? ఒక కెమికల్ చేంజ్ అనేది, కెమికల్ చేంజ్ అక్కర్స్ డ్యూ టు ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్ వల్ల ఒక కెమికల్ చేంజ్ అనేది జరుగుతుంది. రైట్. సో ఫర్ ఎవ్రీ కెమికల్ చేంజ్ దెర్ ఈస్ అ కెమికల్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద కెమికల్ రియాక్షన్? లెట్ us see. సో ఈ లెసన్లో మనం కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుంటాము, కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో తెలుసుకుంటాము, కెమికల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో కూడా మనం తెలుసుకుంటాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ యాక్టివిటీస్ ఆర్ గివెన్ హియర్. లెట్ us see. చూద్దాం. సో ఇది ఫస్ట్ యాక్టివిటీ, యాక్టివిటీ 1. ఇందులో ఏముందంటే బర్నింగ్ ఎ మెగ్నీషియం రిబ్బన్. ఒక మెగ్నీషియం రిబ్బన్ని మనం కాల్చి దాన్ని బర్న్ చేసి ఈ యాక్టివిటీ చేస్తున్నాము. సో దీంట్లో మనకి ఏం కావాలి? ఒక మెగ్నీషియం రిబ్బన్ కావాలి. ఎంత రిబ్బన్ కావాలి? 3 to 4 సెంటీమీటర్స్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ ఉంటే సరిపోతుంది. 3 to 4 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత ఈ మెగ్నీషియం రిబ్బన్కి పైన మనం శాండ్ పేపర్తో దాన్ని క్లీన్ చేయాలి. శాండ్ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీన్ చేయాలి శాండ్ పేపర్తో? మీకు తెలిస్తే కింద కామెంట్స్లో రాయండి. వై వీ షుడ్ క్లీన్ ద మెగ్నీషియం రిబ్బన్ బిఫోర్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో క్లీన్ చేసాం. దీన్ని ఒక టాంగ్స్కి అటాచ్ చేసి పట్టుకోవాలి. చేతితో డైరెక్ట్గా పట్టుకోకూడదు, బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ హీట్, బర్నింగ్ అవుతుంది కాబట్టి. టాంగ్స్కి పెట్టి దీన్ని మనం ఒక స్పిరిట్ ల్యాంప్ కానీ, బున్సన్ బర్నర్ కానీ ఇలాంటి బర్నర్ తీసుకొని ఈ బర్నర్ మీద పెట్టి దాన్ని బర్న్ చేస్తే బ్రైట్ లైటింగ్తో అది బర్న్ అవుతుంది మెగ్నీషియం రిబ్బన్ అనేది. సో బర్నింగ్ అయిపోయిన తర్వాత, మెగ్నీషియం రిబ్బన్ బర్నింగ్ అయిపోయిన తర్వాత వైట్ యాష్ అనేది ఫామ్ అవుతుంది, తెల్లని బూడిద ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఒక వాచ్ గ్లాస్లోకి ఇలా కలెక్ట్ చేసుకోవాలి, వైట్ యాష్. సో ఇక్కడ ఏం జరిగింది? ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది. మెగ్నీషియం రిబ్బన్ బర్న్ అయింది ఆక్సిజన్ ప్రెజెన్స్లో, మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఇది యాక్టివిటీ 1. ఈ యాక్టివిటీని గుర్తుపెట్టుకోండి. ఇంకా 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ 2 యాక్టివిటీస్ చూసిన తర్వాత కెమికల్ రియాక్షన్ గురించి మాట్లాడుకుందాం. యాక్టివిటీ 1.2 రెండవది. వాట్ ఈస్ దిస్ యాక్టివిటీ? టేక్ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో లెడ్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకోవాలి, ఇంకొక దాంట్లో పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ తీసుకోవాలి. పొటాషియం అయోడైడ్ సొల్యూషను, లెడ్ నైట్రేట్ సొల్యూషన్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇట్ ఫార్మ్స్ ఎల్లో ప్రెసిపిటేట్.
ఎల్లో ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఎల్లో ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ యాక్టివిటీ 3. ఈ యాక్టివిటీ 3లో ఏం చేయమంటున్నాడు, ఒక ఫ్లాస్క్ తీసుకోమంటున్నాడు, కోనికల్ ఫ్లాస్క్. ఇప్పుడు ఈ ఫ్లాస్క్ తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యాడింగ్ సమ్ జింక్ గ్రాన్యువల్స్, కొన్ని జింక్ గ్రాన్యువల్స్ ఈ ఫ్లాస్క్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనికి మనం డైల్యూట్ HCl కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, ఇది ఏం తీసుకోవాలి, డైల్యూట్ తీసుకోవాలి, కాన్సన్ట్రేటెడ్ తీసుకోకూడదు, డైల్యూట్ తీసుకొని యాడ్ చేయాలి ఈ జింక్ గ్రాన్యువల్స్కి. సో జింక్ గ్రాన్యువల్స్ ఈ యాసిడ్తో రియాక్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ యాసిడ్ కాబట్టి ఇక్కడ కాషన్ ఉంది, మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, ఇప్పుడు 3 రియాక్షన్స్ చూసాం, ఈ 3 యాక్టివిటీస్ చూసాం. ఈ 3 యాక్టివిటీస్లో మనం ఏం అబ్జర్వ్ చేసాం, సో ఇంతకుముందు చూస్తే ఇక్కడ మెగ్నీషియం రిబ్బన్ అనేది బర్న్ అయింది, డాజ్లింగ్ లైట్, వైట్ బ్రైట్ లైట్ వచ్చేసి బర్నింగ్ అయింది, అయిన తర్వాత యాష్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మెగ్నీషియం రిబ్బన్ అనేది ఇనీషియల్ కాంపౌండ్, ఇనీషియల్ సబ్స్టెన్స్, ఇక్కడ ఫామ్ అయిన యాష్ అనేది ఫైనల్ ప్రోడక్ట్, ఫైనల్గా వచ్చిన సబ్స్టెన్స్. సో ఈ యాష్కి ఈ రిబ్బన్కి చాలా డిఫరెన్స్ ఉంది, కెమికల్ నేచర్ అనేది కంప్లీట్గా డిఫరెన్స్ ఉంది. అంటే ఇది ఏ చేంజ్, ఇది కెమికల్ చేంజ్. సో ఇక్కడ ఏం జరిగింది, కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది. కెమికల్ రియాక్షన్ జరిగిందని మనం ఎలా చెప్తున్నాం, ఆ రియాక్షన్ జరిగేటప్పుడు అక్కడ చాలా లైట్ అనేది, ఫ్లేమ్ అనేది వచ్చింది, వైట్ పౌడర్ అనేది ఫైనల్గా ఫామ్ అయింది, మెగ్నీషియం రిబ్బన్ బర్న్ అయింది, రైట్. అండ్ సెకండ్ వన్ ఇక్కడ ఏం జరిగింది, లెడ్ నైట్రేట్ అండ్ పొటాషియం ఐడైడ్ యాడ్ చేసినప్పుడు ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫార్మ్ అయింది, కొత్త సబ్స్టెన్స్ అనేది ఫార్మ్ అయింది. అంటే అది కలర్లో మార్పు వచ్చింది, దాని స్టేట్లో మార్పు వచ్చింది, చేంజ్ ఇన్ కలర్, చేంజ్ ఇన్ స్టేట్. అలాగే థర్డ్, జింక్ గ్రాన్యువల్స్ని మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్కి యాడ్ చేసినప్పుడు ఏమైంది, సో దాంట్లోంచి మనకి ఇక్కడ బబుల్స్ రావడం కనపడింది, సో గ్యాస్ అనేది రిలీజ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ రిలీజ్ అయింది కోనికల్ ఫ్లాస్క్లోకి. సో ఒక గ్యాస్ అనేది రిలీజ్ అయింది. అలాగే జింక్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది యాసిడ్లోని. ఓకే, సో ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఫ్లాస్క్ని కనుక చేత్తో ఇలా పట్టుకుంటే మనకి వేడిగా అనిపిస్తుంది. ఏది, జింక్ హైడ్రోక్లోరిక్ రియాక్షన్ జరిగినప్పుడు, జింక్ గ్రాన్యువల్స్ HCl రియాక్ట్ అయినప్పుడు హీట్ అనేది రిలీజ్ అయింది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ, ఈ లక్షణాలు, ఫీచర్స్ అన్నీ కూడా దే ఇండికేట్ ఏ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే ఇలా హీట్ రిలీజ్ అవ్వడం కానీ, లైట్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, లేదంటే హీట్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, లేదంటే కలర్ చేంజ్ అవ్వడం కానీ, స్టేట్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ కలర్, ఎవల్యూషన్ ఆఫ్ ఎ గ్యాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో యాక్టివిటీ 1.3లో హీట్ రిలీజ్ అయింది, ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఇలాంటి అన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాన్ని మనం ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఎ కెమికల్ రియాక్షన్ అని మనం చెప్తాం అనమాట. ఓకే, సో ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం ఎలా డిటర్మైన్ చేస్తాము, ఇవన్నిటి వల్ల మనం డిటర్మైన్ చేస్తాం కెమికల్ రియాక్షన్ టేకెన్ ప్లేస్. సో జరిగింది కదా, కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది కదా మూడిట్లోని, ఫస్ట్ యాక్టివిటీ, సెకండ్ యాక్టివిటీ, థర్డ్ యాక్టివిటీ, రైట్. సో ఈ యాక్టివిటీస్ ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే బుక్లో మనకి వీటి ద్వారా మనకి ఒక కెమికల్ రియాక్షన్ జరిగితే ఇవన్నీ వస్తాయి అనేది చెప్పడానికి, స్టేట్, కలర్, ఇంకా వాటి యొక్క ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, టెంపరేచర్ రిలీజ్ అవడం, ఇవన్నీ మనం వీటిని బట్టి మనం కెమికల్ రియాక్షన్ జరిగిందని మనం చెప్తాం. నెక్స్ట్ కెమికల్ ఈక్వేషన్స్. సో కెమికల్ ఈక్వేషన్ ఏంటి, మ్యాథ్స్లో మీరు ఈక్వేషన్స్ చేస్తూ ఉంటారు, లీనియర్ ఈక్వేషన్స్ ఇలాగ. సో కెమిస్ట్రీలో జరిగే ఒక రియాక్షన్ని ఈక్వేషన్ ఫామ్లో ప్రజెంట్ చేస్తే దాన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం, నథింగ్ బట్ కెమికల్ ఈక్వేషన్. సో వాట్ ఈస్ కెమికల్ ఈక్వేషన్? రైటింగ్ అ కెమికల్ రియాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఈక్వేషన్ ఈస్ కెమికల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనం వీ హ్యావ్ సీన్ దట్ యాక్టివిటీ 1, మెగ్నీషియం రిబ్బన్, మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం రిబ్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. దీన్ని ఒక సెంటెన్స్ ఫామ్లో చదువుతున్నాం. When a magnesium ribbon is burnt in presence of oxygen, it gets converted to magnesium oxide. ఈ డిస్క్రిప్షన్ని మనం సింపుల్గా తక్కువ వర్డ్స్ ఉపయోగించి రాస్తే ఇలా రాయొచ్చు. వాట్ ఈస్ దాట్? మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. అలాగా ఈ రెండింటికి మధ్యలో ఒక యారోని మనం పెట్టాం, ఇక్కడ యారో పెట్టి. ఓకే, సో హియర్ వీ హ్యావ్ రిటర్న్ వన్ యారో. సో యారోకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఏంటి? మెగ్నీషియం ఆక్సైడ్, అంటే స్టార్టింగ్ సబ్స్టెన్సెస్. వీటిలో మనం రియాక్టెంట్స్ అంటాం. స్టార్టింగ్ సబ్స్టెన్సెస్ని, అంటే ఒక రియాక్షన్లో ముందుగా ఉన్న సబ్స్టెన్సెస్ని, ఇనీషియల్ సబ్స్టెన్సెస్ని రియాక్టెంట్స్.
అవి ఎక్కడ ఉన్నాయి రియాక్టెంట్స్ అనేవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చినాయి, మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది, ఇది ప్రోడక్ట్. సో రియాక్టెంట్స్ ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి మధ్యలో మనం ప్లస్ సైన్ అనేది యూస్ చేసుకుని రాస్తాం. అలాగే రియాక్టెంట్స్ కూడా ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లస్ సైన్ యూస్ చేసుకొని రాయాలి. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని మనం ప్రోడక్ట్స్ అంటున్నాము. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అని అంటున్నాం. ఇది ఒక కెమికల్ ఈక్వేషన్. ఏ కెమికల్ ఈక్వేషన్ ఇది? దిస్ ఈజ్ ఎ వర్డ్ ఈక్వేషన్. ఏంటిది? దిస్ ఈజ్ ఏ వర్డ్ ఈక్వేషన్ అంటాం మనం. వర్డ్ ఈక్వేషన్ ఎందుకంటే వర్డ్స్తో రాసాం, ఈ ఈక్వేషన్ వర్డ్స్తో తయారు చేసాం. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. కెమికల్ ఫార్ములాస్ అవి రాయలేదు, జస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్తో రాస్తాం మనం, కాబట్టి ఇది వర్డ్ ఈక్వేషన్ అంటారు దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ వర్డ్ ఈక్వేషన్. ద రియాక్టెంట్స్ ఆర్ రిటన్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇవి రియాక్టెంట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS. రైట్ హ్యాండ్ సైడ్ ప్రోడక్ట్స్. మధ్యలో ఒక యారో ఉంది చూడండి, ఈ యారో రియాక్షన్ యొక్క డైరెక్షన్ని చెప్తుంది. రియాక్షన్ ఎలా జరుగుతుంది? ఇటు నుంచి అటు జరుగుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి జరుగుతుంది. ఇవి అలా కన్వర్ట్ అయినాయి. మెగ్నీషియం ఆక్సిజన్ మెగ్నీషియం ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయింది. సో యారో ఎటువైపుకు ఉంది? మెగ్నీషియం ఆక్సైడ్ వైపుకు ఉంది. అంటే ఇట్ షోస్ ది డైరెక్షన్ ఆఫ్ ది రియాక్షన్. నెక్స్ట్, నౌ హౌ టు రైట్ అ కెమికల్ ఈక్వేషన్. ఇంత ముందు రాసాం కదా కెమికల్ ఈక్వేషన్, అది వర్డ్ ఈక్వేషన్. కెమికల్ ఫార్ములాతో ఒక ఈక్వేషన్ రాయడం ఎలాగా? హౌ టు రైట్ ఎ కెమికల్ ఈక్వేషన్. సో కెమికల్ ఈక్వేషన్ మనం యూజింగ్ కెమికల్ ఫార్ములే. ఫార్ములాలు యూజ్ చేసి, వర్డ్స్ కాకుండా ఫార్ములాలు యూజ్ చేసి రాయాలి. ఫస్ట్ యాక్టివిటీ చూద్దాం. మెగ్నీషియం రిబ్బన్ని మనం బర్న్ చేసాం. సో మెగ్నీషియం ఫార్ములా Mg రాసాం. అది దేంతో రియాక్ట్ అయింది? ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. O2 రాసాం. Mg ప్లస్ O2. ఇవి రెండు ఏంటి? రియాక్టెంట్స్. Mg ప్లస్ O2. యారోమర్ తర్వాత ప్రోడక్ట్ ఏం ఫామ్ అయింది? మెగ్నీషియం ఆక్సైడ్. సో మెగ్నీషియం ఆక్సైడ్ ఈజ్ MgO. రైట్? సో కెమికల్ ఈక్వేషన్ అనేది ఇలా రాయొచ్చు. ఇలా రాసాం మనం. అయితే ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే రియాక్టెంట్స్లో ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? యాటమ్స్ 2 ఉన్నాయి. O2 అన్నాం. కానీ ప్రోడక్ట్లో ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ కనబడుతున్నాయి మనకి? MgO ఒకటే. మరి ఏమైపోయింది? ఆక్సిజన్ అనేది ఏమైపోయింది అంటే ఈ ఈక్వేషన్ మనం కరెక్ట్గానే ఫార్ములాస్ యూజ్ చేసాం, కానీ నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేవి బ్యాలెన్స్డ్గా లేవు, రెండు వైపులా కూడా సమానంగా లేవు. దిస్ ఈజ్ అన్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, సో ఒక కెమికల్ ఈక్వేషన్లో యాటమ్స్ కనుక బ్యాలెన్స్ అవ్వకపోతే, అటు ఇటు బ్యాలెన్స్ లేకుండా ఉంటే దాన్ని అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు, లేదా దాన్ని స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అని కూడా మనం చెప్తాం. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? skeletal chemical equation. When a chemical equation is not balanced on both the sides, it is a skeletal chemical equation. Okay, so ఇప్పుడు Mg plus O2 gives rise to MgO అనేది ఈ యాక్టివిటీలో ఇక్కడ ఒక skeletal chemical equation, right? నెక్స్ట్, సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అసలు మనం బ్యాలెన్స్డ్గా ఎందుకు రాయాలి కెమికల్ ఈక్వేషన్ని? ఎందుకంటే మనం ఇది చదువుకున్నాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చదువుకున్నాం. అంటే యాటమ్స్ అనేవి కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, అవి జస్ట్ ఫామ్ నుంచి కన్వర్ట్ అవుతాయి అంతే. కెనాట్ క్రియేట్ ఆర్ డెస్ట్రాయిడ్. మాస్ అనేది మనం క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ద టోటల్ మాస్, దట్ ఈస్ ద టోటల్ మాస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద ప్రోడక్ట్. రియాక్టెంట్స్లో ఎంత మాస్ ఉందో ప్రోడక్ట్స్లో కూడా అంతే మాస్ ఉండాలి. దట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఒక రియాక్షన్లో కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్స్ తీసుకున్నాం. సో ఈ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయో, ఎన్ని యాటమ్స్ ఉన్నాయో, ఎంత మాస్ ఉందో ప్రోడక్ట్లో కూడా అంతే మాస్ ఉండాలి. అన్ని యాటమ్స్ అక్కడ ఉండాలి, బోత్ సైడ్స్. సో అందుకని మనం ఒక కెమికల్ ఈక్వేషన్ రాసినప్పుడు అది బ్యాలెన్స్డ్గా రాయాలి. The number of atoms on each element remains the same before and after a chemical reaction. కెమికల్ రియాక్షన్ జరగడానికి ముందు, జరిగిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ యాటమ్స్ రెండు వైపులా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒకలాగే ఉండాలి. ఓకే, సో నౌ ఇక్కడ ఒక వర్డ్ ఈక్వేషన్ ఉంది. ఏంటది? జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. జింక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ రెండు రియాక్ట్ అయ్యి జింక్ సల్ఫేట్ ఫామ్ అయింది ప్రోడక్ట్లో, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. దీన్ని మనం ఒక ఈక్వేషన్ కింద రాస్తే జింక్ Zn H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. జస్ట్ ఇక్కడ ఉన్న కాంపౌండ్ యొక్క మనం కెమికల్ ఫార్ములా రాసేసాం, జింక్ సల్ఫేట్ H2.
సో ఇప్పుడు మనం చూస్తే జింక్ ఇక్కడ ఒకటే ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఒకటే ఉంది. SO4 చూస్తే ఒకటే ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఉంది. ఓకే, సో S ఒకటే ఉంది, ఇక్కడ ఆక్సిజన్ 4 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ 4 ఉన్నాయి, సరిపోయింది. హైడ్రోజన్ 2 ఉంది, ఇక్కడ హైడ్రోజన్ 2 ఉంది. సో మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నా, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? జింక్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది, హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది, సల్ఫర్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది, ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 4 ఎలిమెంట్స్ యొక్క నెంబర్స్ మనం ఇటువైపు చూస్తే సేమ్ ఒకేలాగా ఉన్నాయి. జింక్ ఇక్కడ 1 1, హైడ్రోజన్ 2 2, సల్ఫర్ 1 1, ఆక్సిజన్ 4 4. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. నౌ దిస్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, రైట్? దిస్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం జస్ట్ ఒక టేబుల్లో రాసి చూస్తున్నాం అంతే. జింక్ 1, ఇక్కడ కూడా ఒకటే, రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఒకటే. తర్వాత హైడ్రోజన్ ఇక్కడ 2, ఇక్కడ 2, సో 2 2. తర్వాత సల్ఫర్ ఇక్కడ 1, ఇటు కూడా ఒకటే, సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఆక్సిజన్ ఇక్కడ 4, ఇక్కడ 4, 4 4, సరిపోయింది. సో ఒక టేబుల్ ఫామ్లో రాసాం మనం క్లియర్గా దీన్ని, అదే రియాక్షన్ని మనం చూస్తే. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్. ఇట్స్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్. ఎందుకని? బోత్ సైడ్స్ సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక రియాక్షన్ ఉంది చూడండి, Fe ప్లస్ H2O, Fe3O4 ప్లస్ H2. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషనా కాదా? ఇట్స్ నాట్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎందుకని? ఇక్కడ చూడండి, రియాక్టెంట్స్లో ఒక ఐరన్ ఉంది, ప్రోడక్ట్లో Fe3 3 కనబడుతున్నాయి, అటు 1 ఇటు 3. సో ఐరన్ అనేది 2 వైపులా బ్యాలెన్స్గా లేదు. 2 హైడ్రోజన్ చూడండి, ఇక్కడ H2, ఇక్కడ H2. హైడ్రోజన్ ఓకే, బ్యాలెన్స్డ్గానే ఉంది. తర్వాత ఆక్సిజన్ చూస్తే ఇక్కడ 1, ఇక్కడ O4 ఉంది, ఇక్కడ O, అంటే ఇక్కడ 1 ఆక్సిజన్ ఉంటే ఇక్కడ 4 ఆక్సిజన్. టోటల్గా మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ రియాక్షన్లో, ఒకటి ఐరన్, హైడ్రోజన్, ఆక్సిజన్, రైట్? సో బ్యాలెన్స్డ్గా అయితే లేవు ఇందులో. హైడ్రోజన్ ఒకటే మనకు బ్యాలెన్స్డ్గా కనబడుతుంది, బట్ ఆక్సిజన్ కానీ ఐరన్ కానీ బ్యాలెన్స్డ్గా లేవు. దెన్ హౌ టు బ్యాలెన్స్ ఎ కెమికల్ ఈక్వేషన్? ఒక కెమికల్ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? మనం ఇక్కడ ఫార్ములా నచ్చినట్టుగా మార్చకూడదు, ఆ కెమికల్ ఫార్ములా అలాగే ఉండాలి. కెమికల్ ఫార్ములాని అలాగే ఉంచి బ్యాలెన్స్ చేయాలి. లెట్ us see how to do that. స్టెప్ 1. సో ఈ బ్యాలెన్సింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ముందు మనం మన దగ్గర ఉన్న ఈక్వేషన్ని రాసుకొని, ఈ ఈక్వేషన్లో ఉన్న ప్రతి ఫార్ములాకి చుట్టూ ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇలాగా ఒక బాక్స్, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఎవ్రీ ఫార్ములాకి ఒక బాక్స్. ఇప్పుడు మనం ఏం చేంజెస్ చేసినా, అంటే నెంబర్స్ మనం రాసి ఇక్కడ బ్యాలెన్స్ చేయబోతున్నాం. నెంబర్స్ రాసేటప్పుడు ఈ ఫార్ములాలో ఉండే నెంబర్స్ని మార్చకూడదు. H2O ఉంది, ఈ H2Oలో మనం మార్చకూడదు, రైట్? H2Oలో మార్చకూడదు, ఈ 2ని మార్చకూడదు. అలాగే Fe3O4లో ఈ లోపల బాక్స్ లోపల ఉన్న వాటిని మనం ఏం చేంజ్ చేయకూడదు, అవి అలాగే ఉంచి మనం బ్యాలెన్స్ చేయాలి. దట్ ఫస్ట్ స్టెప్. అది బాక్సులు గీసుకోవడం ఫస్ట్ స్టెప్. Do not change anything inside the boxes. See here, do not change anything inside the boxes. ఏం మార్చకండి. స్టెప్ 2. ఇప్పుడు ఏం చేయాలి? ఒక టేబుల్ తీసుకుని మనకి ఏ ఎలిమెంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి. ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాను ఈక్వేషన్లో. Fe 1, హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 1. సో Fe లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఉంటే ఇక్కడ 1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి Fe3 3 ఉన్నాయి. హైడ్రోజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2, ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2, ఓకే. ఆక్సిజన్ వచ్చి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఇటువైపు 4, O4. సో 1 4. ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3లో ఏంటంటే, ఫస్ట్ మనం దేని తీసుకోవాలి? 3 ఉన్నాయి కదా, ఐరన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఏది తీసుకోవాలి ముందు మనం? ఏదైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో, దేనికైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మన ఈక్వేషన్లో. సో Fe3O4ని ఫస్ట్ మనం తీసుకున్నాం, ఓకే. అండ్ ద ఎలిమెంట్ ఆక్సిజన్ ఇన్ ఇట్. Fe3O4లో ఫస్ట్ ఆక్సిజన్ తీసుకున్నాం, ఆక్సిజన్ 4 ఉన్నాయి కాబట్టి, ఓకే. సో ఆక్సిజన్ యాటమ్స్ని మనం బ్యాలెన్స్ చేయబోతున్నాం ఫస్ట్. ఇప్పుడు ఇందులో మనం ఇనీషియల్గా రియాక్టెంట్స్లో 1 ఉంది, H2Oలో 1 ఆక్సిజన్ ఉంది. ప్రోడక్ట్లో O4 అంటే 4 ఉన్నది. సో ఈ 1ని 4 చేయాలంటే ఏం చేయాలి? 1 × 4.
సో మనం ఫార్ములాని ఏం చేంజ్ చేయలేము, ఈ ఫార్ములాని ఏం మార్చకూడదు. మనం ఏం చేసాము, దీన్ని 4 చేయడానికి H2Oకి ముందు 4 అనేది పెట్టాం. ఈ H2O ఈ బాక్స్ అలాగే ఉంచి బయట 4 రాసాం ఇక్కడ. సో Fe ప్లస్ 4H2O చేసాం. మిగిలిన ఈ ఈక్వేషన్ అంతా అలాగే ఉంది, మనం ఏం మార్చలేదు. 1 by 1 అంటే స్టెప్ బై స్టెప్ మారుస్తాం. ముందు మనం చేసిన చేంజ్ ఏంటంటే H2Oకి ముందు 4 పెట్టాం. చూడండి ఇక్కడ H2O ముందు ఏమీ లేదు, కానీ నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేసాం, H2Oకి ముందు 4 పెట్టాం. అప్పుడు ఆక్సిజన్ ఎన్ని అయినాయి, 4 అయినాయి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ ఉన్నాయి, 4, O4. సో రెండు వైపులా బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, లెట్ us see. చూడండి ఇక్కడ 4 రాసాం కదా మనం. 4 రాస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 ఆక్సిజన్స్ అయినాయి, ఇక్కడ O4 సరిపోయింది. ఇప్పుడు స్టెప్ 4లో Fe అండ్ హైడ్రోజన్ బోత్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. Fe హైడ్రోజన్ ఇంకా బ్యాలెన్స్ అవ్వలేదు. వీటిలోంచి ఏదో ఒకటి మనం పిక్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళాలి. ఓకే, సో వాట్ ఆర్ వి టేకింగ్, హైడ్రోజన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇనీషియల్గా హైడ్రోజన్ 8 ఉన్నాయి, ఎందుకని ఇక్కడ మనం 4 రాసాం. అంతకుముందు 2 ఉన్నాయి, హైడ్రోజన్ బ్యాలెన్స్డ్గానే ఉంది ఈక్వేషన్ స్టార్ట్ అయినప్పుడు. కానీ మనం ఇక్కడ 4 రాయడం వల్ల ఈ హైడ్రోజన్ ఏమైంది, H2 కదా, 4 H2 ఎంత 8 హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ రియాక్టెంట్లో. ఓకే, సో 4 H2O 4 H2లు అంటే 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. ప్రోడక్ట్లో వచ్చి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్లో పెంచాలి. ఓకే, ప్రోడక్ట్లో పెంచాలి. సో ఇక్కడ 8 2ని 8 చేయాలంటే 2 into 4. సో అందుకని ఇక్కడ మనం వీఆర్ రైటింగ్ 4 హియర్. ఈ H2కి ముందు 4 రాసాం. ఇక్కడ H2కి ముందు ఏం లేదు కదా ఇక్కడ. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 into 2 8 హైడ్రోజన్స్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 4 రాసాం. ఇప్పుడు బోత్ సైడ్ సరిపోతుంది. ఇక్కడ మనం 4 రాసాం అనుకోండి, ఏమవుతుంది, 4 2s 8 4 2s 8 రెండు వైపులా సరిపోయింది. ఓకే, సో చూడండి ఇక్కడ ద ఈక్వేషన్ బికమ్స్ Fe ప్లస్ 4H2O గివ్స్ రైజ్ టు Fe3O4 ప్లస్ 4H2. రైట్, సో దిస్ ఈజ్ పార్ట్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. పార్ట్లీ బ్యాలెన్స్ అయ్యింది. ఓకే, లెట్ us see. నెక్స్ట్ ఇప్పుడు పైన ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. Fe ప్లస్ 4H2O Fe3O4 ప్లస్ 4H2. సో ఇప్పుడు ఇక మనం బ్యాలెన్స్ చేయవలసింది ఏముంది, ఐరన్ని చేయాల్సి ఉంది. ఓకే, సో ఐరన్, యాటమ్స్ ఆఫ్ ఐరన్ ఇనీషియల్గా ఎన్ని ఉన్నాయి, 1. ప్రోడక్ట్లో 3. ఇక్కడ చూడండి Fe3, ఇక్కడ Fe ఒకటే ఉంది. దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి మనం, అంటే ఇక్కడ ఇనీషియల్గా 1 ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే 1 3 చేయాలంటే 1 into 3. సో 1 into 3 అంటే ఇక్కడ మనం ఈ ఐరన్కి, అంటే ఈ బాక్స్కి ముందు 3 పెడుతున్నాం, 3 పెట్టాం. సో ఇఫ్ యూ రైట్ 3 Fe ప్లస్ 4H2O గివ్స్ రైజ్ టు Fe3O4 ప్లస్ 4H2. ఓకే, సో ఇక్కడ ఐరన్ 3, ఇక్కడ 3, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఇలా తీసుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 ఐరన్, రైట్ హ్యాండ్ సైడ్ 3 ఐరన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 4 2s are 8 హైడ్రోజన్, 4 2s are 8 హైడ్రోజన్. ఇక్కడ 4 into 4 ఆక్సిజన్, ఇక్కడ 4 ఆక్సిజన్. సో ఇట్ ఇస్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు మనం స్టెప్ 6లో ఏం చేస్తున్నాం అంటే కరెక్ట్నెస్ని చెక్ చేస్తున్నాము, రెండు వైపులా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. నౌ దిస్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. 3Fe ప్లస్ 4H2O గివ్స్ రైజ్ టు Fe3O4 ప్లస్ 4H2 ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ రియాక్షన్. ఓకే, సో మనం ఇక్కడ యూజ్ చేసిన మెథడ్ని హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటాం. జస్ట్ నెంబర్స్ వేసుకుని రెండు వైపులా బ్యాలెన్స్ అయ్యిందా లేదా చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాం. దీన్ని హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటాం. సో దీని ద్వారా మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసాం. దేనికి ఎక్కువ ఏ ఎలిమెంట్ యాటమ్స్ ఎక్కువగా ఉన్నాయో దాన్ని తీసుకుని మనం స్టార్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టెప్ 7 ఏంటంటే మన రియాక్షన్లో ఉండేటటువంటి రియాక్టెంట్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాటి యొక్క ఫిజికల్ స్టేట్ అనేది తెలియచేయడానికి సింబల్స్ రాయటం. మెగ్నీషియం అన్నాం, మెగ్నీషియం రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అన్నాం, అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ అన్నాం. ఇందులో మెగ్నీషియం అనేది సాలిడ్, ఆక్సిజన్ అనేది గ్యాస్. ఓకే, సో మనం అక్కడ మెన్షన్ చేయలేదు రియాక్షన్లో.
అయితే మెన్షన్ చేయాలి ఒక ఈక్వేషన్లో మనం రియాక్టెంట్ దాని యొక్క స్టేట్ ఏంటో మనం తెలియచేయాలంటే సింబల్స్ వాడతాం. ఏం సింబల్స్ వాడతాము? గ్యాసియస్ అయితే గ్యాసియస్ కానీ, లిక్విడ్ కానీ, ఎక్వియస్ కానీ, సాలిడ్ స్టేట్, ఈ 4 స్టేట్స్ని తెలియజేయడానికి సింబల్స్ వాడతాం. గ్యాస్ అంటే మీకు తెలుసు, ఓకే, గ్యాసెస్ ఫామ్, లిక్విడ్ ఫామ్. ఎక్వియస్ అంటే ఏంటంటే వాటర్తో ఫామ్ అయిన సొల్యూషన్ని ఎక్వియస్ అని అంటారు. ఓకే, సో ఎక్వియస్ కానీ లేదా సాలిడ్. ఒక రియాక్టెంట్ ఏదైనా సాలిడ్ అనుకోండి, ప్రోడక్ట్ కానీ రియాక్టెంట్ కానీ, దానికి బ్రాకెట్లో ఎస్ పెడతాం. గ్యాస్ అయితే జీ పెడతాం. చూడండి ఇక్కడ 3Fe, ఐరన్ అనేది సాలిడ్ కాబట్టి ఎస్ పెట్టాం బ్రాకెట్లో, సాలిడ్. ఓకే, 4H2O బ్రాకెట్లో జీ పెట్టారు. H2O అంటే వాటర్ కదా, మరి జీ ఎందుకు పెట్టామంటే వాటర్ కనుక స్టీమ్ ఫామ్లో ఉందనుకోండి అది గ్యాస్, జీ పెడతాం. ఓకే, అండ్ Fe3O4 సాలిడ్ అండ్ 4H2 గ్యాస్. సో ఇలా మనం ఈ ఎస్, ఏక్యూ, జీ, ఎల్, చూడండి జీ, ఎల్, ఏక్యూ అండ్ ఎస్. జీ ఫర్ గ్యాస్, ఎల్ ఫర్ లిక్విడ్, ఏక్యూ ఫర్ ఎక్వియస్ అండ్ ఎస్ ఫర్ సాలిడ్. ఇలాగ మనం సింబల్స్ యూస్ చేసి ఆ రియాక్షన్లో ఉన్నటువంటి రియాక్టెంట్ కానీ ప్రోడక్ట్ కానీ అది సాలిడా, లిక్విడా, గ్యాసా, ఎక్వియస్ మనం తెలియచేయచ్చు. నెక్స్ట్, సో జనరల్గా ఈ ఫిజికల్ స్టేట్స్ అనేవి ఒక కెమికల్ రియాక్షన్ రాసేటప్పుడు జనరల్గా రాయవలసిన అవసరం లేదు. ఒకవేళ అడిగితే మనం ఫిజికల్ స్టేట్స్ని మెన్షన్ చేయాలి, లేకపోతే ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఇనఫ్, రైట్? సో సమ్ టైమ్స్ కొన్ని రియాక్షన్స్లో ఈ ఫిజికల్ స్టేట్స్తో పాటు ఆ రియాక్షన్ యొక్క కండిషన్స్ని కూడా మెన్షన్ చేయవలసి వస్తుంది, లైక్ టెంపరేచర్, ప్రెషర్, క్యాటలిస్ట్. సో ఇలాంటి వాటిని ఈ యారో మార్క్ మీద రాస్తారు. చూడండి ఇక్కడ CO, G గ్యాస్ ప్లస్ 2H2 గ్యాస్ 340 ATM అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని తెలియజేస్తుంది. అలాగే కింద రియాక్షన్ చూడండి, ఇదేంటిది? ఫోటోసింథసిస్ రియాక్షన్. మనకు తెలుసు ఫోటోసింథసిస్ రియాక్షన్లో సన్లైట్, క్లోరోఫిల్. సో ఈ 2 కండిషన్స్ని మనం యారో మార్క్ మీద మెన్షన్ చేస్తాం, రైట్? సో ఈ విధంగా మనం ఒక కంప్లీట్ కెమికల్ రియాక్షన్ని ఒక కెమికల్ ఈక్వేషన్ ఫామ్లో ఇలా ప్రజెంట్ చేయొచ్చు. సో కెమికల్ ఈక్వేషన్ రాసినప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే ఎలా చేయాలో స్టెప్స్ అన్నీ కూడా మనం చూసాం. హౌ టు బ్యాలెన్స్ అ కెమికల్ ఈక్వేషన్. అలాగే దాని యొక్క రియాక్టెంట్ ప్రోడక్ట్ యొక్క స్టేట్స్ని మెన్షన్ చేయడానికి సింబల్స్ చూసాము. సో అలాగే సమ్ టైమ్స్ కొన్ని సార్లు కండిషన్స్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తే ఇలా మెన్షన్ చేసి కెమికల్ ఈక్వేషన్ మనం రాస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు రైట్ అండ్ బ్యాలెన్స్ ఎ కెమికల్ ఈక్వేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.